అది ఉత్తరాఖండ్ రాష్ట్రం. ఆ రాష్ట్ర రాజధాని డెహ్రాడూన్లోని పటేల్ నగర్ ప్రాంతం ఎప్పుడూ రద్దీగా వ్యాపారాలతో కలకల్లాడుతూ ఉంటుంది. ఆ పటేల్ నగర్ మధ్యలో బయటి ప్రపంచంతో ఏమాత్రం సంబంధమే లేనట్లుగా ఒక అత్యంత విలాసవంతమైన, అత్యంత సురక్షితమైన ప్రదేశం ఉంది. దాని పేరే పామ్ సిటీ. అదొక గేటెడ్ కమ్యూనిటీ. పేరుకు గేటెడ్ కమ్యూనిటీ అయినప్పటికీ లోపల ఉండేది అపార్ట్మెంట్లు కాదు. కోటీశ్వరులు, రాజకీయ నాయకులు, పెద్ద పెద్ద వ్యాపారవేత్తలుండే 2-3 అంతస్తుల ఇంద్రభవనాల్లాంటి బంగ్లాలు. ఆ పామ్ సిటీ చుట్టూ 15 అడుగుల ఎత్తైన కాంపౌండ్ వాల్ ఉంటుంది. మెయిన్ గేట్ దగ్గర 24 గంటలు షిఫ్ట్ల వారీగా పనిచేసే ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులుంటారు. లోపలికి ఒక చీమ దూరాలన్నా కూడా వాళ్ళ అనుమతి ఉండాల్సిందే. సీసీటీవీ కెమెరాల నిఘా ఎప్పుడు ఉంటుంది. అంతటి కట్టుదిట్టమైన భద్రత ఉన్న పామ్ సిటీలో రాత్రిపూట ఒక నేరం జరగడం అనేది అసాధ్యమని అందరూ అనుకునేవారు. కానీ అదే పామ్ సిటీలో జరిగిన ఒక దారుణమైన మారణకాండ ఆ నగరాన్నే కాదు, యావత్ దేశాన్నే ఉలిక్కి పడేలా చేసింది. ఆ పామ్ సిటీలోని 91వ నెంబర్ బంగ్లాలో కేకే అరోరా కుటుంబం నివసిస్తుంది. అరోరా డెహ్రాడూన్ నగరంలోనే పేరు మోసిన రియల్ ఎస్టేట్ మరియు హోటల్ వ్యాపారి. కోట్లలో టర్నోవర్ ఉన్న బిజినెస్ మ్యాన్ అతను. ఆయన భార్య పేరు లక్ష్మి. ఎంతో సౌమ్యురాలు. ఇంటి బాధ్యతలన్నీ తన భుజాలపై వేసుకొని కుటుంబాన్ని చక్కబెట్టే ఒక పద్ధతైన ఇల్లాలు. వీళ్ళకి 3 పిల్లలు. పెద్ద కూతురు షాలు. ఆమె వయసు 17 ఏళ్లు. ఇంటర్మీడియట్ చదువుతుంది. ఎప్పుడూ నవ్వుతూ అందరితో కలుపుగోలుగా ఉండే ఒక అమాయకమైన అమ్మాయి. ఇక రెండో కూతురు శాలిని. ఆమె వయసు 15 ఏళ్లు. చిన్న కొడుకు పేరు విశాల్. అతని వయసు 7 ఏళ్లు. సాధారణంగా కోట్లకు పడగలెత్తిన వ్యాపారవేత్తలు తమ వ్యాపారాల కోసం దేశ విదేశాలు తిరుగుతూ మీటింగ్స్ అంటూ బిజీగా ఉండి కుటుంబానికి పెద్దగా సమయం కేటాయించలేరు. కానీ అరోరా మాత్రం కొంచెం డిఫరెంట్ వ్యక్తి. పగలు ఎంత ఒత్తిడున్నా రాత్రి 7:30 గంటలకల్లా ఇంటికి చేరుకుంటాడు. రాత్రి 8 గంటలకు కుటుంబం అంతా ఒకే డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని భోజనం చేయడం ఆ ఇంట్లో ఎప్పటి నుంచో వస్తున్న ఆనవాయితీ. పిల్లలతో కలిసి ఆడుకోవడం, వాళ్ళ చదువుల గురించి అడగడం ఆయనకు మహా ఇష్టం. అది ఒక పర్ఫెక్ట్ హ్యాపీ ఫ్యామిలీ. అది జూన్ 20, 2015. వాతావరణం ఎప్పటిలాగే చల్లగా ఉంది. మరుసటి రోజు జూన్ 21 ప్రపంచవ్యాప్తంగా మొదటి అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకోవడానికి అరేంజ్మెంట్స్ ఘనంగా జరుగుతున్నాయి. అయితే అరోరా కూడా ఆ యోగా దినోత్సవాల్లో పార్టిసిపేట్ చేయడానికి ప్లాన్ చేసుకున్నాడు. ఆ రోజు రాత్రి 8 గంటలకు ఎప్పటిలాగే కుటుంబం అంతా డైనింగ్ టేబుల్ దగ్గరకు చేరింది. భార్య లక్ష్మి వేడివేడిగా వడ్డించిన భోజనాన్ని తింటూ అందరూ సరదాగా కబుర్లు చెప్పుకుంటున్నారు. షాలు తన కాలేజీ విశేషాలు తండ్రికి చెప్తూ నవ్విస్తుంది. అలా ఆ సరదా ముచ్చట్లు, నవ్వుల మధ్య వాళ్ళ భోజనం ముగిసింది. అయితే ఆ క్షణంలో ఆ తల్లిదండ్రులకు కానీ ఆ పిల్లలకు కానీ తెలియని విషయం ఏంటంటే వాళ్ళ కుటుంబం మొత్తం ఇలా కూర్చొని చేసే ఆఖరి భోజనం అదే అని. ఆ డైనింగ్ టేబుల్ దగ్గర ఉన్న నవ్వులు తెల్లవారేసరికి ఒక భయంకరమైన ఏడుపులుగా మారుతాయని దేవుడికి తప్ప మరెవరికీ తెలియదు. రాత్రి 8:30 భోజనం ముగించుకొని ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు. షాలు చదువుకోవడానికి తన గదిలోకి వెళ్ళింది. శాలిని, విశాల్ కూడా వాళ్ళ గదుల్లోకి వెళ్ళారు. మరుసటి రోజు యోగా డే కావడంతో ఉదయాన్నే లేవాలని అరోరా దంపతులు కూడా 10 గంటలకల్లా పడుకున్నారు. పామ్ సిటీ మొత్తం నిశ్శబ్దంలోకి జారుకుంది. ఆ నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ చావు వాళ్ళ ఇంటి వైపు అడుగులు వేస్తుందని ఆ గేటు దగ్గర ఉన్న సెక్యూరిటీ గార్డులు కూడా పసిగట్టలేకపోయారు. అది జూన్ 21వ తేదీ. సమయం ఉదయం 5 గంటలవుతుంది. అరోరాకు అలారం మోగక ముందే మెలకు వచ్చింది. యోగా దినోత్సవం కావడంతో ఉత్సాహంగా నిద్రలేచాడు. ఫ్రెష్ అప్ అయ్యి నేరుగా తన బెడ్రూమ్ లో నుంచి టెర్రస్ పైకి వెళ్లి వాకింగ్ చేయడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత అరగంటకు అంటే 5:30 భార్య లక్ష్మి నిద్రలేచింది. వంటగదిలోకి వెళ్లి పాలు వేడి చేసి పిల్లల్ని నిద్రలేపడానికి వెళ్ళింది. ముందుగా పెద్ద కూతురు షాలు గది దగ్గరకు వెళ్లి తలుపు తట్టింది. తలుపు లాక్ చేసి లేదు, కొద్దిగా తెరిచే ఉంది. లోపలికి వెళ్లి చూసిన లక్ష్మికి ఆశ్చర్యం కలిగింది. మంచం మీద షాలు లేదు, దుప్పటి మడతపెట్టి లేదు. బాత్రూంలో ఉందేమో అని చూసింది, అక్కడ కూడా లేదు. దాంతో వెంటనే టెర్రస్ మీద వాకింగ్ చేస్తున్న భర్త దగ్గరికి వెళ్ళి, ఏమండి, షాలు తన గదిలో లేదు, ఎక్కడికైనా బయటికి వెళ్ళిందా
అని అడిగింది. దానికి అరోరా, కంగారు పడక లక్ష్మి, షాలుకి ఉదయాన్నే క్యాంపస్లో వాకింగ్కి వెళ్లే అలవాటుంది కదా, యోగా డే అని ఈరోజు త్వరగా వెళ్ళుంటుంది, వచ్చేస్తుందిలే అని సర్ది చెప్పాడు. కానీ ఒక తల్లి మనస్సు ఊరుకోదు కదా, పైగా తన కూతురు ఎప్పుడూ తనకు చెప్పకుండా బయటకు వెళ్ళదు కూడా. వెంటనే 2వ అంతస్తులో ఉన్న శాలిని గదికి వెళ్ళి, శాలిని అక్కెక్కడికి వెళ్ళింది, నీకేమైనా చెప్పిందా అని అడగ్గా నిద్రమత్తులో ఉన్న శాలిని, లేదమ్మా నాకు తెలీదు అని చెప్పింది. అంతే, లక్ష్మికి ఎందుకో లోపల భయం మొదలైంది. పై అంతస్తులన్నీ వెతికింది, కానీ షాలు ఎక్కడా లేదు. మెల్లగా మెట్లు దిగి గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చింది. అక్కడ ఒక మూలన సాధారణంగా వాళ్ళు పెద్దగా వాడని ఒక గది ఉంది. ఆ గదికి ఆనుకొని ఒక బాల్కనీ ఉంటుంది. అయితే ఆ గది తలుపు ఎప్పుడూ లాక్ చేసే ఉంటుంది. కానీ ఆ రోజు ఆ తలుపు కొద్దిగా తెరుచుకొనుంది. అది చూసి లక్ష్మి గుండె వేగంగా కొట్టుకోవడం మొదలైంది. వణుకుతున్న అడుగులతో ఆ గదిలోకి వెళ్లి బాల్కనీ వైపు చూసింది. ఒక తల్లి మనసుకి ఏదో కీడు శంకిస్తుంది. ఇల్లంతా వెతికినా కనిపించని కూతురు సడన్ గా ఆ బాల్కనీలో ఏ పరిస్థితుల్లో కనిపిస్తుందో అని ఏ తల్లికైనా భయమేస్తుంది కదా. అయితే ఆ క్షణం ఆ బాల్కనీలో ఆమె కళ్ళకు కనిపించిన దృశ్యం చూసి ఆ తల్లి గొంతులో నుంచి వచ్చిన కేక పామ్ సిటీలో ఉండే నిశ్శబ్దాన్ని ముక్కలు ముక్కలు చేసింది. బాల్కనీ ఫ్లోర్ అంతా రక్తం ఏరులై పారుతుంది. ఆ మార్బుల్ ఫ్లోర్ మీద రాత్రి తమతో కలిసి నవ్వుతూ భోజనం చేసిన 10 ఏళ్ల షాలు రక్తపు మడుగులో బోర్లా పడిపోయింది. ఆమె తల వెనక భాగం పగిలిపోయి మెదడు బయటకు వచ్చేంత దారుణంగా ఆమె తల పగిలిపోయింది. రక్తం అప్పటికే గడ్డకట్టుకుపోయింది. ఆమె అరుపు విని అరోరా పైనుంచి పరిగెత్తుకుంటూ వచ్చాడు. లక్ష్మి కింద కూలబడి రక్తంలో తడిచిపోయిన తన బిడ్డ తలని తన ఒడిలోకి తీసుకొని పిచ్చిదానిలా ఏడుస్తుంది. షాలు, కళ్ళు తెరువమ్మా, ఏమైంది తల్లి నీకు అని గుండెలు బాదుకుంటుంది. అరోరా తన కూతురు నాడీ పట్టుకొని చూశాడు. ఆ శరీరంలో ఎలాంటి కదలిక లేదు, పూర్తిగా చల్లబడిపోయింది. కొన్ని గంటల క్రితమే షాలు ప్రాణం గాల్లో కలిసిపోయిందని చూస్తే ఇట్టే అర్థమైపోతుంది. కోట్లకు పడగలెత్తిన ఆ తండ్రి తన కూతురి శవం ముందు మోకాళ్ల మీద కూలబడి చిన్న పిల్లాళ్లా ఏడుస్తున్నాడు. వాళ్ళ ఏడుపులు విని చుట్టుపక్కల బంగ్లాల్లో ఉన్న వాళ్ళంతా పరిగెత్తుకుంటూ అక్కడికొచ్చారు. ఆ నెత్తుడి దృశ్యాన్ని చూసి వాళ్ళు కూడా షాక్ అయిపోయి వెంటనే పోలీసులకు ఫోన్ చేశారు. ఒకసారి ఊహించుకోండి, 15 అడుగుల గోడ, 24 గంటల సెక్యూరిటీ, చుట్టూ సీసీటీవీ కెమెరాలు, ఇన్ని కట్టుదిట్టమైన భద్రతల మధ్య ఒక మర్డర్ జరగడం అంటే అది చిన్న విషయం కాదు. హంతకుడు బయటవాడా లేదంటే ఆ కాంపౌండ్ లోపలే ఉన్నాడా? ఈ పర్ఫెక్ట్ లాక్డ్ కమ్యూనిటీ మిస్టరీ ఎలా మొదలవుతుందో వినండి. 10 నిమిషాల్లో డెహ్రాడూన్ పోలీస్ జీపులు పామ్ సిటీలోకి దూసుకొచ్చాయి. సాక్షాత్తు డెహ్రాడూన్ ఎస్ఎస్పీ పుష్పక్ జ్యోతి, ఎస్ఐ నత్తీలాల్ ఉనియాల్ తమ ఫోరెన్సిక్ మరియు డాగ్ స్క్వాడ్ టీములతో క్రైమ్ సీన్ దగ్గరకు వచ్చారు. ఇది ఒక పెద్ద వ్యాపారవేత్త ఇంట్లో జరిగిన మర్డర్ కావడంతో పోలీసులు చాలా అప్రమత్తంగా దర్యాప్తు మొదలుపెట్టారు. షాలు మృతదేహాన్ని పరిశీలించిన పోలీసులకు మొదటి 10 నిమిషాల్లోనే కళ్ళు బైర్లు కమ్మాయి. ఎందుకంటే అక్కడ జరిగిన హత్యకు ఎలాంటి లాజిక్ కనిపించడం లేదు. మిస్టరీ నెంబర్ 1, హంతకుడు లోపలికి ఎలా వచ్చాడు? పామ్ సిటీ చుట్టూ 15 అడుగుల గోడ ఉంటుంది. గేటు దగ్గర గార్డులుంటారు. ఒకవేళ ఎవరైనా గోడ దూకి లోపలికొచ్చినా అరోరా ఇంటి ముందు తలుపులు, కిటికీలు అన్ని లోపల నుంచి పక్కాగా లాక్ చేసున్నాయి. తలుపులు పగలగొట్టిన ఆనవాళ్లు ఏమాత్రం లేవు. మరి హంతకుడు లోపలికి ఎలా వచ్చాడు? ఒకవేళ ఆ ఇంట్లోని వాళ్లే ఎవరైనా తలుపు తీశారా? మిస్టరీ నెంబర్ 2, అసలు హత్య ఎందుకు జరిగింది? సాధారణంగా ఇళ్లల్లోకి చొరబడి చేసే హత్యలు 2 కారణాల వల్ల జరుగుతాయి. 1 దొంగతనం, 2 లైంగిక దాడి. కానీ అరోరా ఇంట్లో ₹1 కూడా పోలేదు. లక్షల విలువైన నగలు అలాగే ఉన్నాయి. ఏ బీరువా తెరవలేదు. ఇక పోస్టుమార్టం చేసే డాక్టర్లు కూడా ప్రాథమికంగా ఒక విషయాన్ని కన్ఫర్మ్ చేశారు. షాలు శరీరం మీద ఎలాంటి అసభ్యకరమైన గాయాలు లేవు. లైంగిక దాడి జరగలేదు. మరి దొంగతనం కోసం కాదు, లైంగిక దాడి కోసం కాదు, ఇంకెందుకు ఆ అమ్మాయి తల పగలగొట్టి అంత క్రూరంగా చంపారు? ఈ 2 ప్రశ్నలు పోలీసులనే కాదు, వింటున్న మనల్ని కూడా కన్ఫ్యూజ్ చేస్తున్నాయి కదా. దొంగతనం కాదు, లైంగిక దాడి కాదు, పైగా తలుపులు లాక్ చేసున్నాయి. అంటే ఈ మర్డర్ వెనక మోటివ్ ఏంటి? ఈ మిస్టరీని ఛేదించడానికి స్నీఫర్ డాగ్ ఇచ్చే సిగ్నల్ ఏంటో ఇప్పుడు చూద్దాం.
పోలీసులు స్నీఫర్ డాగ్ ను తీసుకొచ్చి షాలు మృతదేహం దగ్గర వాసన చూపించారు. ఆ కుక్క బాల్కనీ నుంచి గదిలోకి వచ్చి మెట్ల దగ్గరికి వెళ్లి అక్కడే గుండ్రంగా తిరగడం మొదలుపెట్టింది. అంటే వాసన అక్కడితో ఆగిపోయింది. హంతకుడు ఎటు పారిపోయాడో కుక్క కూడా కనిపెట్టలేకపోయింది. అప్పుడే పోలీసుల మెదడులో ఒక భయంకరమైన అనుమానం మొదలయ్యింది. బయట నుంచి ఎవరూ రాలేదు, దొంగతనం జరగలేదు, కుక్క బయటకు వెళ్ళడం లేదు. అంటే ఈ హత్య చేసింది బయట వాళ్ళు కాదు, ఆ ఇంట్లోని వాళ్లే అయ్యుంటారు. తల్లిదండ్రులే పరువు కోసమో ఇంకేదైనా కారణం చేతనో సొంత కూతుర్ని చంపి ఈ నాటకం ఆడుతున్నారా అనే అనుమానంతో ఎస్ఎస్పి నేరుగా అరోరా దగ్గరికి వెళ్ళి, సార్, మీకు ఎవరైనా బిజినెస్ శత్రువులు ఉన్నారా? మిమ్మల్ని నాశనం చేయాలనుకునేంత పగ ఎవరికైనా ఉందా అని అడిగాడు. దానికి అరోరా ఏడుస్తూ, నాకు వ్యాపారంలో పోటీదారులున్నారు, కానీ నా బిడ్డను చంపేంత రాక్షసులు ఎవరూ లేరు సార్ అన్నాడు. తల్లి లక్ష్మిని విచారించారు. మేడం, మీ కూతురు చనిపోవడం వల్ల లాభం పొందే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మీ అమ్మాయికి ఎవరితోనైనా గొడవలున్నాయా అని అడగ్గా ఆ తల్లి, నా బిడ్డ చాలా అమాయకురాలు సార్, తను కాలేజీకి వెళ్ళి రావడం తప్ప ఎవరితోనూ గొడవ పడదు, మాకే శత్రువులు లేరు సార్ అని కన్నీరు మున్నీరయింది. తల్లిదండ్రుల మాటలు నిజమే అనిపిస్తున్నప్పటికీ పోలీసులకు మాత్రం వాళ్ళ మీద అనుమానం పోలేదు. అప్పుడే ఫోరెన్సిక్ టీం బాల్కనీ మూలల్లో వెతుకుతుండగా వాళ్ళకొక కీలకమైన ఆధారం దొరికింది. రక్తపు మరకలతో ఉన్న ఒక మగవాళ్ల టవల్ అక్కడ పడుంది. నలుపు తెలుపు రంగు గడులు ఉన్న టవల్ అది. పోలీసులు ఆ టవల్ ను అరోరా దంపతులకు చూపించి, ఇది మీ ఇంట్లో వాళ్ళదా? మీ ఇంట్లో ఎవరైనా మగ పని వాళ్ళు ఉన్నారా అని అడిగారు. దానికి ఆ భార్యాభర్తలు, మా ఇంట్లో పని వాళ్ళు ఎవరూ లేరు సార్, ఈ టవల్ మాది కాదు, మేమెప్పుడూ దీన్ని చూడలేదు అని వాళ్ళు ఖచ్చితంగా చెప్పారు. అంటే క్రైమ్ సీన్ లోకి మూడో వ్యక్తి ఎంటర్ అయ్యాడు. ఆ టవల్ ఆ హంతకుడిదే అయ్యుంటుంది. హత్య చేసే పెనుగులాటలో అది వాడి మెడలో నుంచి కింద పడిపోయి ఉంటుంది. సార్, హంతకుడు ఇంట్లోకి రావడం అసాధ్యం అంటున్నారా? ఒక్కసారి మీ ఇంటి వెనక వైపు దారిని చెక్ చేయండి సార్ అని ఎస్ఐ నత్తిలాల్ చెప్పాడు. అక్కడికి వెళ్లి చూస్తే అరోరా ఇంటి గ్రౌండ్ ఫ్లోర్ వెనక వైపు ఒక చిన్న తలుపు ఉంది. అది పామ్ సిటీ ప్రహరీ గోడ కానుకొని ఉండే అడవి లాంటి పొదల వైపుకు తెరుచుకుంటుంది. ఆ తలుపు లోపల నుంచి లాక్ చేసుంది. కానీ ఆ తలుపు దగ్గర ఉన్న దుమ్ము చెదిరిపోయి ఉంది. అంటే కిందటి రాత్రి ఆ తలుపు గుండా ఎవరో బయటకు వెళ్లి తిరిగి లోపల నుంచి లాక్ చేశారు. ఈ లాజిక్ పోలీసుల బుర్రను మరింత తినేసింది. వెనక తలుపు లోపల నుంచే లాక్ చేసి ఉంటే బయటివాడు ఎలా వస్తాడు? ఖచ్చితంగా ఇంటి లోపలి వ్యక్తే ఆ తలుపు తీసి వాడిని లోపలికి రానిచ్చుండాలి. అయితే ఆ తలుపు తీసింది ఎవరు? తల్లిదండ్రులా? లేదంటే చనిపోయిన షాలు స్వయంగా వెళ్లి తలుపు తీసిందా? ఒక మర్డర్ జరిగాక ఒక ఆధారం దొరకడం కామన్, కానీ ఆ ఆధారం మళ్ళీ పోలీసులకు ఒక కన్ఫ్యూజింగ్ ప్రశ్న వేయడమే ఈ క్రైమ్ సీన్ స్పెషాలిటీ. తలుపు లోపల నుంచి లాక్ చేసింది అంటే ఆ పని చేసింది ఆ ఇంటి మనుషులే. మరి ఆ తలుపు ఎవరు తీశారు? ఎవరి కోసం తీశారు? సైబర్ ఇన్వెస్టిగేషన్ లో ఏం తేలిందో వింటే మీకే షాకింగ్ గా ఉంటుంది. పోలీసులు వెంటనే సైబర్ సెక్యూరిటీ టీమ్ ను రంగంలోకి దించారు. చనిపోయిన షాలు మొబైల్ ఫోన్ రికార్డులను బయటకు తీశారు. అందులో ఉన్న ఒకే ఒక్క కాల్ హిస్టరీ చూసి పోలీసులకు మైండ్ బ్లాక్ అయింది. కిందటి రాత్రి అందరూ పడుకున్న తర్వాత సరిగ్గా రాత్రి 12:30 గంటల నుంచి 1:30 గంటల వరకు షాలు ఫోన్లో చాలాసేపు ఒకే నెంబర్తో మాట్లాడింది. అంత రాత్రి పూట ఒక 10 ఏళ్ల అమ్మాయి ఎవరితో మాట్లాడుతుంది? వెంటనే ఆ నంబర్ను ట్రాక్ చేశారు. ఆ ఫోన్ మాట్లాడిన వ్యక్తి తాలూకు మొబైల్ టవర్ లొకేషన్ ఎక్కడ చూపిస్తుందో తెలుసా? సరిగ్గా అరోరా బంగ్లా వెనక వైపున్న పామ్ సిటీ కాంపౌండ్ గోడ దగ్గర. అంటే రాత్రి 12:30 గంటల నుండి 1:30 గంటల వరకు హంతకుడు వాళ్ళ ఇంటి గోడ దగ్గరే నిలబడి షాలుకు ఫోన్ చేశాడు. షాలు స్వయంగా కిందకు వచ్చి వెనక తలుపు తీసి వాడిని లోపలకు రానిచ్చింది. ఆ తర్వాతే బాల్కనీలో ఆమె హత్యకు గురైంది. ఇంతకీ ఎవరా హంతకుడు? అంత రాత్రి పూట వాడి కోసం షాలు ఎందుకు తలుపు తీసింది అని పోలీసులు వెంటనే షాలు చెల్లెలైన 15 ఏళ్ల శాలినిని గదిలోకి పిలిచి, చూడమ్మా శాలిని, మీ అక్క కిందటి రాత్రి 1:30 గంటల వరకు ఒకరితో ఫోన్ మాట్లాడింది. వాడే మీ అక్కను అత్యంత దారుణంగా తలపగలగొట్టి చంపేశాడు. మీ అక్క నీతో ఎప్పుడు అన్ని విషయాలు పంచుకుంటుందంట కదా, నీకు వాడి గురించి ఏమైనా తెలుసా? దయచేసి ఏమీ దాచకుండా నిజం చెప్పు తల్లి, అప్పుడే మేం మీ అక్క చావుకు న్యాయం చేయగలం అని పోలీసులు రిక్వెస్ట్ చేసినట్లుగా అడిగారు. ఆ మాట వినగానే శాలిని కళ్ళల్లో నుంచి కన్నీళ్లు కట్టలు తెంచుకున్నాయి. భయంతో వణికిపోతూ, సార్,
మా అక్క నా దగ్గర ఒక భయంకరమైన నిజం దాచింది సార్. ఈ హత్య చేసింది ఎవరో నాకు తెలుసు సార్. మీరు ఇందాక చూపించిన బ్లాక్ అండ్ వైట్ చెక్స్ టవల్ కూడా వాడిదే సార్. నేను వాడిని చాలా సార్లు చూశాను అని చెప్పింది. అది విని ఎస్ఎస్పి ఉలిక్కిపడ్డాడు. ఎవడమ్మా వాడు? వాడి పేరేంటి అని అడగ్గా వాడి పేరు రవి రాజ్పుత్ సార్. వాడు మా అక్కకు గత కొన్ని నెలలుగా నరకం చూపిస్తున్నాడు సార్ అని చెప్పింది శాలిని. అసలు ఈ రవి రాజ్పుత్ ఎవరు? కోటీశ్వరుల అమ్మాయి షాలుకు ఈ రవికి ఉన్న సంబంధం ఏంటి? ప్రాణాలకు తెగించి పామ్ సిటీ గోడ దూకి వచ్చిన వాడు షాలు తలపగలగొట్టి అంత కిరాతకంగా ఎందుకు చంపాడు? ఆ రాత్రి 1:30 గంటలకు ఆ బాల్కనీలో అసలు ఏం జరిగింది అనేది తెలుసుకునే ముందు మీలో చాలా మంది మన వీడియోలు చూస్తున్నారు, కానీ వీడియోను లైక్ చేయడం లేదు, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం లేదు. ప్లీజ్ మీరు చేసే చిన్న లైక్, ఒక సబ్స్క్రైబ్ మమ్మల్ని ఎంతో ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుంది. అలాగే మీరిచ్చే ఒక్క పాజిటివ్ కామెంట్ ఇలాంటి రియల్ క్రైమ్ స్టోరీస్ రోజు మీ ముందుకు తీసుకొస్తూ మిమ్మల్ని మరింత థ్రిల్ చేయడానికి మాకు చాలా బూస్టప్ ఇచ్చినట్టుంటుంది. వాడి పేరు రవి రాజ్పుత్ సార్. వాడు మా అక్కకి గత కొన్ని నెలలుగా నరకం చూపిస్తున్నాడు అని 15 ఏళ్ల శాలిని చెప్పగానే పోలీసులందరి దృష్టి ఆ పేరు మీద పడింది. ఒక పెద్ద వ్యాపారవేత్త కూతురుని, అది 10 పిల్లను టార్చర్ పెట్టి పామ్ సిటీ లాంటి హై సెక్యూరిటీ ఏరియాలోకి చొరబడి మర్డర్ చేసిన రవి రాజ్పుత్ ఎవరో తెలుసుకోవడానికి డెహ్రాడూన్ పోలీసుల స్పెషల్ టీం రంగంలోకి దిగింది. శాలిని పోలీసులకు చెప్పిన విషయాలు, రవి గురించి పోలీసులు సేకరించిన సమాచారం వింటుంటే ఒక టీనేజ్ అమ్మాయి అమాయకత్వం, ఆమె ప్రాణాలను ఎంత దారుణంగా బలి తీసుకుందో అర్థమవుతుంది కదా. రవి రాజ్పుత్ వయస్సు 26 ఏళ్లు. వాడి స్వస్థలం హర్యానా రాష్ట్రంలోని కర్నాల్ జిల్లా. వాడి బ్యాక్గ్రౌండ్ అంతా ఒక రౌడీ షీటర్ లాంటిదే. చిన్నప్పటి నుండి వాడికి చదువు అబ్బలేదు. పని పాట అనేది లేకుండా లోకల్ గా గొడవలు పడుతూ తిరిగేవాడు. వాడి బుద్ధి మారాలని వాళ్ళ తండ్రి రూప్ సింగ్ డెహ్రాడూన్ లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే తన బంధువు అయిన రిషిపాల్ దగ్గరికి వాడిని పంపించి, వీడికి ఏదైనా చిన్న పనిచ్చి మీ దగ్గరే ఉంచుకొని వీడికి బుద్ధి నేర్పించండి అని వాళ్ళ నాన్న పంపాడు. అయితే ఇక్కడికి వచ్చిన రవి మరింత బరి తెగించాడు. రిషిపాల్ బిజినెస్ పనుల్లో బిజీగా ఉండటంతో రవి ఇక్కడ కూడా తనలాంటి పనికి మాలిన వాళ్లతో ఒక గ్యాంగ్ తయారు చేసుకొని డెహ్రాడూన్ వీధుల్లో బైకుల మీద గాలికి తిరగడం మొదలు పెట్టాడు. అలా తిరుగుతున్న సమయంలోనే ఒక రోజు పామ్ సిటీ బయట ఉన్న ఒక రోడ్డు మీద తన స్నేహితురాళ్లతో నడుచుకుంటూ వెళ్తున్న 17 ఏళ్ల షాలుని చూశాడు. ఎంతో అందంగా అమాయకంగా ఉన్న షాలుని చూడగానే రవిలో ఒక వంకర బుద్ధి పుట్టింది. ఆ రోజు నుంచి ఆమె స్కూల్కు వెళ్లేటప్పుడు వచ్చేటప్పుడు ఆమెకు తెలియకుండానే ఫాలో అవ్వడం మొదలు పెట్టాడు. ఒకరోజు ధైర్యం చేసి ఆమె ముందుకెళ్లి, హాయ్, నా పేరు రవి, నేను మీ ఏరియాలోనే ఉంటాను అని పరిచయం చేసుకున్నాడు. ఒక అమాయకమైన పరిచయం ఎలా ఉన్మాదంగా మారుతుందో చూడండి. షాలు కేవలం ఒక ఫ్రెండ్ లా మాట్లాడితే వాడు దాన్ని ప్రేమ అని అనుకున్నాడు. ఒక వన్ సైడ్ లవర్ సైకాలజీ ఎంత డేంజరస్ గా ఉంటుందో వాడు ఆమెకు చూపించిన ఆ నరకమేంటో ఈ ఫ్లాష్ బ్యాక్ లో తెలుస్తుంది. షాలు ఒక సంపన్న కుటుంబంలో పుట్టిన ఆమెకు బయట ప్రపంచం పెద్దగా తెలియదు. అందరితో ఎంతో ఫ్రెండ్లీగా చలాకీగా ఉండేది. రవిని చూసి ఎవరో కదా అనుకొని ఆమె కూడా నవ్వి హాయ్ చెప్పింది. ఆ నవ్వే ఆమె జీవితానికి ఉరితాడవుతుందని పాపం ఆ పిల్లకు తెలియదు. తర్వాత వాళ్ళు ఫేస్బుక్ ఐడీలు మార్చుకున్నారు. అలా చాటింగ్ మొదలయ్యింది. షాలు కేవలం ఒక ఫ్రెండ్ గా సరదాగా వాడితో మాట్లాడేది. ఆమె మనసులో వాడి పట్ల ఎలాంటి తప్పుడు ఉద్దేశం లేదు. కానీ రవి మనస్తత్వం వేరు. ఒక అమ్మాయి నవ్వి మాట్లాడితే ఆమె తనతో పీకల్లోతు ప్రేమలో పడిపోయిందనుకునే చీప్ మెంటాలిటీ వాడిది. షాలు తనతో మాట్లాడుతుందని, ఆమె తనని ఇష్టపడుతుందని వాడు గాల్లో మేడలు కట్టుకున్నాడు. ఒక ధనవంతుల కుటుంబపు అమ్మాయి దొరికితే తన లైఫ్ సెటిల్ అయిపోతుంది అని కలలు కన్నాడు. ఒకరోజు సడన్ గా షాలుకి ఫోన్ చేసి, షాలు, నేను నిన్ను ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్నాను, మనం పెళ్లి చేసుకుందాం అని రవి డైరెక్ట్ గా ప్రపోజ్ చేశాడు. ఆ మాట వినగానే షాలుకి మైండ్ బ్లాక్ అయింది. రేయ్, నీకేమన్నా పిచ్చా? నేను నిన్నొక ఫ్రెండ్ లా చూశాను. నా మనసులో అలాంటి ఫీలింగ్స్ ఏమీ లేవు. నేను ఇంకా +2 చదువుకుంటున్నాను. ఇలాంటి పిచ్చి మాటలు ఇంకోసారి నా దగ్గర మాట్లాడకు అని కరాఖండిగా చెప్పేసి కాల్ కట్ చేసింది. కానీ వాడు ఆ రిజెక్షన్ ను జీర్ణించుకోలేకపోయాడు. ఆమె నన్ను ప్రేమిస్తుంది, కానీ వాళ్ళ అమ్మా నాన్నలంటే ఆమెకు భయం, అందుకే బయటకు చెప్పట్లేదు అని తనలో తానే ఒక భ్రమ సృష్టించుకున్నాడు. అప్పటి
అప్పటి నుంచి షాలుకు నరకం చూపించడం మొదలుపెట్టాడు. ఆమె ఫోన్ ఎత్తకపోతే రోజుకు 100 సార్లు ఫోన్ చేయడం, ఆమె స్కూల్ దగ్గరికి వెళ్లి గొడవ చేయడం స్టార్ట్ చేశాడు. షాలు భయపడిపోయి తన కజిన్ అయిన ఆకాష్కు ఈ విషయం చెప్పింది. అప్పుడు ఆకాష్ ఆవేశంగా వెళ్లి ఇంకోసారి నా చెల్లి జోలికొస్తే కాళ్ళు విరగ్గొడతాను అని రవికి గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు. దాంతో షాలు వాడిని పూర్తిగా అవాయిడ్ చేయడం మొదలుపెట్టింది. వాడి కాల్స్ బ్లాక్ చేసింది. షాలు తనని దూరం పెట్టడాన్ని రవి భరించలేకపోయాడు. వాడిలో ఉన్న ఆకర్షణ కాస్త ఉన్మాదంగా మారింది. ఒకరోజు షాలు వాట్సాప్ కు ఒక వీడియో పంపించాడు. ఆ వీడియోలో వాడి చేతిలో ఒక పాయిజన్ బాటిల్ ఉంది. నువ్వు నాతో మాట్లాడకపోతే ఇప్పుడే నా ప్రాణాలు తీసుకుంటాను, నా చావుకు కారణం నువ్వే అని రాసి చచ్చిపోతాను అని బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టాడు. ఒక పిల్ల ఆ వీడియో చూసి ఎంత భయపడి ఉంటుందో మీరే ఊహించుకోండి. వాడేమైనా చేసుకుంటే ఆ నెపం తన మీద, తన తల్లిదండ్రుల పరువు మీద పడుతుందని ఆమె వణికిపోయింది. ఈ విషయాన్ని అమ్మా నాన్నలకు చెబితే వాళ్ళు తనని తిడతారు అని భయపడి సమస్యను తనలోనే దాచుకుంది. ప్రాణభయంతో వాడి ఫోన్ కాల్స్ ఎత్తి ఇష్టం లేకుండానే వాడితో మాట్లాడటం కంటిన్యూ చేసింది. కానీ ఆ దేవుడి దయో ఏమో తెలియదు, కానీ అప్పుడే రవి తండ్రి రూప్ సింగ్ కు ఈ విషయం తెలిసి నువ్వక్కడ చేసే పోకిరి పనులు ఇక చాలు, వెంటనే హర్యానాకు వచ్చేయి అని వాడిని హర్యానాకి పిలిపించేశాడు. రవి హర్యానాకు వెళ్లిపోవడంతో ఇక పీడ విరగడైపోయింది అని షాలు ఊపిరి పీల్చుకుంది. కానీ రవిలోని సైకో చావలేదు. హర్యానా వెళ్లినా వాడు రాత్రింబవళ్లు షాలు గురించి ఆలోచించేవాడు. ఆమె ఫోన్ ఎంగేజ్ వస్తే చాలు, ఎవరితో మాట్లాడుతున్నావు, నన్ను కాకుండా ఇంకెవరినైనా పెళ్లి చేసుకుంటావా అని టార్చర్ పెట్టేవాడు. అది జూన్ 19, 2015 కర్నాల్లోని ఒక బార్లో రవి తన ప్రాణ స్నేహితులైన సునీల్ రాణా, ప్రతాప్ సింగ్లతో మందు తాగుతూ కూర్చొని, రేయ్ షాలు నన్ను బాగా అవాయిడ్ చేస్తుందిరా, నేను ఆమె లేకుండా బతకలేను, ఈ రోజు మనం డెహ్రాడూన్ వెళ్తున్నాం, ఆమెను వాళ్ళ ఇంట్లో నుంచి ఎత్తుకొచ్చేసి పెళ్లి చేసుకుంటాను అని రవి వాళ్ళతో అన్నాడు. అది విని షాక్ అయిన వాడి ఫ్రెండ్స్, అదేంట్రా వాళ్ళది చాలా రిచ్ ఫ్యామిలీ, పైగా పామ్ సిటీలో సెక్యూరిటీ చాలా టైట్ గా ఉంటుందంట కదా అని అనగా, నాకు అదంతా అనవసరం రా, ఆమె నాతో వస్తే సరే, రాకపోతే ఆమెను అక్కడే చంపేస్తాను, అడ్డొస్తే వాళ్ళ అమ్మా నాన్నలను కూడా లేపేస్తాను అంటూ రవి తన జేబులో నుంచి ఒక నాటు తుపాకీ తీసి టేబుల్ మీద పెట్టాడు. ఆ గన్ చూసి వాడి ఫ్రెండ్స్ భయపడినప్పటికీ వాడితో వెళ్లడానికి రెడీ అయ్యారు. ఆ రాత్రే ఆ ముగ్గురు హర్యానా నుంచి బయలుదేరి జూన్ 20వ తేదీ ఉదయానికి డెహ్రాడూన్ చేరుకున్నారు. బస్టాండ్ సమీపంలోని ఒక హోటల్లో రూమ్ తీసుకున్నారు. పగటిపూట షాలుకు ఫోన్ చేస్తే కట్ చేసింది. ఒక అమ్మాయి నో చెప్తే దాన్ని తట్టుకోలేని ఈ అహంకారం ఒక పసిపిల్ల ప్రాణాలు తీయడానికి ఎలా దారి తీస్తుందో చూడండి. ఆ తుపాకీ పట్టుకొని రాత్రిపూట ఆ బాల్కనీలోకి వచ్చిన రవి షాలుని ఎలా హింసించి చంపాడో వింటే మీకు కూడా రక్తం మరుగుతుంది. అది జూన్ 20వ తేదీ, సమయం రాత్రి 12:30 గంటలవుతుంది. పామ్ సిటీలో అందరూ నిద్రపోతున్నారు. చుట్టూ చిమ్మ చీకటిగా ఉంది. రాత్రి 12:30 షాలు ఫోన్ మోగింది. ఆమె నిద్రలేచి చూస్తే రవి కాలింగ్ అని ఉండటంతో కోపంతో ఫోన్ లిఫ్ట్ చేసి, ఈ టైంలో ఎందుకు ఫోన్ చేస్తున్నావు అని కోపంగా అడగ్గా, నేను డెహ్రాడూన్ వచ్చాను షాలు, ఇప్పుడే నిన్ను కలవాలి, మీ ఇంటి వెనక గోడ దగ్గరే ఉన్నాను అని చెప్పాడు. అది విని షాలుకి గుండె ఆగినంత పనయింది. నీకేమైనా పిచ్చా, ఇంత రాత్రిపూట నేను రాలేను, ఇక్కడి నుంచి వెళ్ళిపో అని ఫోన్ కట్ చేసింది. కానీ వాడు పదే పదే ఫోన్ చేస్తూనే ఉన్నాడు. నువ్వు రాకపోతే గోడ దూకి మీ నాన్న బెడ్రూమ్లోకి వస్తాను, మీ నాన్నను ఈ తుపాకీతో కాల్చి చంపుతాను, నువ్వు బయటకు వస్తావా, నన్ను లోపలికి రమ్మంటావా అని వాడు ఆ అమ్మాయిని బెదిరించాడు. తండ్రి ప్రాణాల మీదకు వస్తుందన్న భయంతో ఆ అమాయకపు పిల్ల గజగజ వణుకుతూ కిందకు దిగింది. ఇంటి వెనక వైపున్న తలుపు మెల్లగా లాక్ తీసింది. అప్పటికే పామ్ సిటీ కాంపౌండ్ గోడ దూకి లోపలికి వచ్చిన రవి ఆ తలుపు గుండా గ్రౌండ్ ఫ్లోర్ లోని గదిలోకి వచ్చాడు. వాడి వెనకాలే సునీల్, ప్రతాప్ కూడా లోపలికి దూకారు. కానీ వాళ్ళు బాల్కనీ బయట చీకట్లో దాక్కొనున్నారు. షాలు, రవి ఇద్దరు ఆ గదికి ఆనుకొని ఉన్న బాల్కనీలోకి వెళ్లారు. అప్పుడు షాలు, ఏంటి రవి నీ ప్రాబ్లం, నన్ను ఎందుకు ప్రశాంతంగా బతకనివ్వట్లేదు అని ఏడుస్తూ అడగ్గా, నువ్వు లేకుండా నేను బతకలేకపోతున్నాను షాలు, నాతో వచ్చేయ్, ఇప్పుడే ఇక్కడి నుంచి వెళ్ళిపోయి పెళ్లి చేసుకుందాం అని రవి ఆమె చెయ్యి పట్టుకున్నాడు. ఛీ వదులు, నాకు ఇష్టం లేదని ఎన్నిసార్లు చెప్పాలి, నేను రాను, నువ్వు ఒక సైకోగాడివి అని షాలు కోపంగా వాడి చెయ్యి విదిలించుకుంది. అది విన్న రవికి కోపం పెరిగి, రానంటావా, నిన్నెత్తుకుపోయి తీరుతాను అంటూ ఆమె మీదకు బలవంతంగా దూకాడు. ఆ పెనుగులాటలో షాలుకి విపరీతమైన కోపం వచ్చి తన చేత్తో రవి చెంప మీద చెల్మని లాగి కొట్టింది.
ఆ ఒక్క చెంపదెబ్బ రవిలోని రాక్షసుణ్ణి నిద్రలేపింది. నన్నే కొడతావే అని అరుస్తూ తన జేబులో ఉన్న ఇనుప నాటు తుపాకీని బయటకు తీసి దాన్ని రివర్స్లో పట్టుకొని ఆ తుపాకీ వెనక ఉన్న ఇనుప బట్తో షాలు తల మీద అత్యంత బలంగా ఒక్క పోటు పొడిచాడు. ఆ దెబ్బకు షాలు పుర్రె పగిలిపోయింది. రక్తం చిమ్ముకుంటూ ఆమె కింద పడిపోయింది. నొప్పితో గట్టిగా అరవడానికి ప్రయత్నిస్తుంది, కానీ పై అంతస్తులో ఉన్న షాలు అమ్మా నాన్నలకు వినిపిస్తుందేమో అన్న భయంతో బయట దాక్కొని ఉన్న వాడి స్నేహితులు సునీల్, ప్రతాప్ ఇద్దరూ లోపలికి పరిగెత్తుకుంటూ వచ్చారు. కింద పడి గిలగిలా కొట్టుకుంటున్న షాలు కాళ్ళు చేతులు ఆ ఇద్దరు గట్టిగా నొక్కి పట్టుకున్నారు. రవి కింద కూర్చొని షాలు నోటిని తన చేత్తో గట్టిగా మూసేశాడు. అప్పటికే తలకు తగిలిన గాయం వల్ల ఆమె శ్వాస పీల్చుకోవడానికి గిలగిల్లాడుతుంది. కానీ రవి ఆమెను వదల్లేదు. ఆమె జుట్టు పట్టుకొని ఆ మార్బుల్ ఫ్లోర్ కేసి తలను ఢమాలని 3 సార్లు దారుణంగా బాదాడు. అంతే, ఆమె మెదడు పగిలిపోయి రక్తం సముద్రంలాగా ఫ్లోర్ మీదకు కారిపోయింది. కొన్ని క్షణాల్లోనే ఆ 17 ఏళ్ల పసిప్రాణం గాల్లో కలిసిపోయింది. ఆ ముగ్గురు వణికిపోతూ లేచి నిలబడ్డారు. రవి చేతులకు వాడి బట్టలకు రక్తం అంటిపోయింది. తాను ప్రాణంగా ప్రేమించానన్న అమ్మాయిని తన చేతులతోనే తానే ఇంత దారుణంగా చంపేశానని వాడికి అప్పుడు అర్థమైంది. కంగారులో వాడి మెడలో ఉన్న బ్లాక్ అండ్ వైట్ గల్ల టవల్ అక్కడే రక్తంలో పడిపోయింది. వాడు దాన్ని గమనించలేదు. రేయ్, అది చచ్చిపోయిందిరా, పోలీసులు వస్తారు, పారిపోదాంరా అని స్నేహితులు రవిని లాక్కొని మళ్ళీ అదే వెనక తలుపు గుండా బయటకు వెళ్లి పామ్ సిటీ గోడ దూకి చీకట్లో కలిసిపోయారు. ఆ రాత్రి వాళ్ళు ఏమీ ఎరగనట్లు వెళ్లి తమ హోటల్ రూమ్ లో పడుకున్నారు. శాలిని రవి గురించి ఇచ్చిన స్టేట్మెంట్ తో పోలీసులకు పజిల్లోని పీసెస్ అన్ని మ్యాచ్ అయిపోయాయి. బాల్కనీలో దొరికిన ఆ టవల్ రవిదే అని కన్ఫర్మ్ అయింది. వెంటనే ఎస్ఎస్పీ పుష్పక్ జ్యోతి సైబర్ క్రైమ్ టీమ్ తో మీటింగ్ పెట్టాడు. రవి రాజ్పుత్ ఫోన్ నంబర్ ను లైవ్ ట్రాకింగ్ లో పెట్టండి, వాడెక్కడున్నా ఇప్పుడే తెలియాలి అని ఆర్డర్ వేశాడు. అదృష్టవశాత్తు ఆ రవిగాడు తెలివైన క్రిమినల్ కాదు. వాడు మర్డర్ చేసిన తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ చేయలేదు. వాడి ఫోన్ సిగ్నల్ డెహ్రాడూన్ బస్టాండ్ సమీపంలో ఉన్న ఒక హోటల్లో చూపిస్తుంది. పోలీసులు ఆ హోటల్ ను చుట్టుముట్టారు. కానీ వాళ్ళు వెళ్లేసరికే వాడు ఆ రూమ్ ఖాళీ చేసి పారిపోయాడు. సార్, ఉదయం న్యూస్ ఛానళ్లలో షాలు మర్డర్ న్యూస్ రాగానే వాళ్ళు కంగారుగా బ్యాగులు సర్దుకొని చెక్అవుట్ చేసి వెళ్ళిపోయారు సార్ అని హోటల్ మేనేజర్ చెప్పాడు. అది విన్న ఎస్ఎస్పీ, వాళ్ళు డెహ్రాడూన్ దాటి తప్పించుకోకూడదు, సిటీకి ఉన్న ఎగ్జిట్ పాయింట్లన్నీ క్లోజ్ చేయండి, హైవేల మీద చెక్ పోస్టులు పెట్టండి అని ఆర్డర్ వేశాడు. వాళ్ళ మొబైల్ సిగ్నల్ కదులుతుంది. వాళ్ళు హర్యానా పారిపోవడానికి సహరన్పూర్ వైపు వెళ్లే బస్సు కోసం డెహ్రాడూన్ పొలిమేరల్లో ఉన్న బ్రాహ్మణ్ వాలా రోడ్డు దగ్గరికి చేరుకున్నారు. పోలీస్ జీపులు సైరన్లు లేకుండా దూసుకెళ్లి బ్రాహ్మణ్ వాలా సర్కిల్ ను 4 వైపులా బ్లాక్ చేశాయి. బస్సు కోసం నిలబడి ఉన్న రవి, సునీల్, ప్రతాప్లను చూడగానే పోలీసులు సినిమా స్టైల్లో వాళ్ళ మీదకు దూకి అమాంతం వాళ్లను నేలకేసి కొట్టారు. వాళ్ళు కనీసం రియాక్ట్ అయ్యే ఛాన్స్ కూడా ఇవ్వకుండా వాళ్ళ చేతులకు బేడీలు వేసి జీపుల్లోకి విసిరేశారు. కేవలం 12 గంటల్లోనే పోలీసులు హంతకులను పట్టుకొని ఒక అద్భుతమైన ఆపరేషన్ ను సక్సెస్ చేశారు. కేవలం 12 గంటల్లో హంతకులను పట్టుకున్న పోలీసుల ప్లానింగ్ సూపర్ కదా. కానీ ఇంట్రాగేషన్ రూమ్ లోకి వెళ్ళాక రవి చెప్పే ఆ డైలాగ్ వింటే అసలు వాడెంత పెద్ద సైకోనో మీకు అర్థమవుతుంది. ఆ డైలాగ్ ఏంటి, ఈ కథ చివర్లో దాగిన ఆ సైకలాజికల్ లెసన్ ఏంటో ఖచ్చితంగా మీరు చూడాలి. కానీ ఇంట్రాగేషన్ రూమ్ లో రవి చెప్పిన ఆఖరి మాటలు పోలీసులకే కాదు, ఆ తల్లిదండ్రులకు కూడా జీవితాంతం నిద్ర పట్టకుండా చేసేంత భయంకరంగా ఉన్నాయి. రవి చెప్పిన ఆ భయంకరమైన మాటలేంటి, కోర్టు వాళ్లకు ఎలాంటి శిక్ష విధించింది అనేది తెలుసుకునే ముందు మీరు ఈ వీడియోను ఇప్పటిదాకా చూసుంటే మీకు ఈ వీడియో నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. ఒకవేళ మీకు గనుక ఈ వీడియో నచ్చుంటే ఈ వీడియో కింద హైప్ బటన్ కనిపిస్తుంది, అక్కడ క్లిక్ చేసి మీరు గనక హైప్ ఇస్తే మీలాంటి మంచి ఆడియన్స్ మరికొంతమందికి ఈ వీడియో రికమెండ్ అవుతుంది. బ్రాహ్మణ్ వాలా క్రాస్ రోడ్స్ దగ్గర అరెస్ట్ అయిన రవి రాజ్పుత్, సునీల్, ప్రతాప్లను భారీ బందోబస్తు మధ్య డెహ్రాడూన్ లోని పటేల్ నగర్ పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చారు. అప్పటికే ఆ పోలీస్ స్టేషన్ బయట వందలాది మంది జనం, మీడియా వాళ్ళు కిక్కిరిసిపోయి ఉన్నారు. ఒక పిల్లను అంత కిరాతకంగా చంపిన రాక్షసులను తమకు అప్పగించాలని జనం గొడవ చేస్తున్నారు. అయితే పోలీసులు అతి కష్టం మీద ఆ ముగ్గురిని లాకప్ రూమ్ లోకి తీసుకెళ్లారు. ఇంట్రాగేషన్ గదిలో రవి రాజ్పుత్ తలదించుకొని కూర్చొనున్నాడు. వాడి ముఖంలో భయం కన్నా ఏదో సాధించాను అన్న ఒక రకమైన మొండి ధైర్యం కనిపిస్తుంది. అప్పుడు ఎస్ఎస్పీ పుష్పక్ జ్యోతి లోపలికొచ్చి వాడి ముందు కూర్చొని, ఏంట్రా ఆ అమ్మాయిని ఎందుకు చంపావు అని సూటిగా పాయింట్ అడిగాడు. రవి మొదట నాకేం తెలియదు సార్
నేను డెహ్రాడూన్కు వేరే పని మీద వచ్చాను, ఆ హత్యతో నాకేం సంబంధం లేదు అని బుకాయించడానికి ప్రయత్నించాడు. అప్పుడు ఎస్ఎస్పి ఒక నవ్వు నవ్వి తన చేతిలో ఉన్న ఫైల్ ఓపెన్ చేసి వాడి ముందు 2 ఆధారాలు పడేశాడు. ఒకటి సెల్ ఫోన్ కాల్ రికార్డ్స్ ప్రింట్అవుట్, రెండోది రక్తంతో తడిచిపోయిన ఆ బ్లాక్ అండ్ వైట్ చెక్స్ టవల్ ఫోటో. రేయ్, రాత్రి 1:30 గంటలకు ఆ అమ్మాయి బాల్కనీలో ఈ టవల్ వదిలేసి పారిపోయింది నువ్వే కదరా? నీ ఫోన్ లొకేషన్ కూడా అదే చూపిస్తుంది. నీ బెస్ట్ ఫ్రెండ్ సునీల్, ప్రతాప్ ఇద్దరు పక్క గదిలో అన్ని నిజాలు కక్కేశారు. వాళ్ళు అప్రూవర్లుగా మారి నీకు ఉరిశిక్ష పడేలా చేస్తున్నారు. నువ్వింకా నాటకాలు ఆడితే నీకు బతికే ఛాన్స్ కూడా ఉండదు అని ఎస్ఎస్పి భయపెట్టేసరికి రవిలోని ధైర్యం పోయి వణుకు మొదలైంది. మెల్లగా తలపైకెత్తి ఎవరి ఊహకందని ఒక సైకలాజికల్ స్టేట్మెంట్ ఇచ్చాడు రవి. సార్, నేను షాలుని నిజంగా ప్రేమించాను సార్. ఆమె నా ప్రాణం. కానీ ఆమె నన్ను కాదు అనింది. నన్ను జైలుకు పంపుతాను అని బెదిరించింది. నేను లేకుండా ఆమె బతకడం నాకు ఇష్టం లేదు సార్. నన్ను కాదనుకున్న ఆమె ఈ భూమి మీద ఇంకెవరికీ దక్కకూడదనే నేను ఆ అమ్మాయిని చంపేశాను అని కళ్ళల్లో కనీసం ఏ బాధ పశ్చాత్తాపం లేకుండా చాలా ధైర్యంగా చెప్పాడు. ఆ మాట వినగానే పక్కనే ఉన్న ఎస్ఐ నత్తీలాల్కు కోపం కట్టలు తెంచుకొని తన బూటు కాలితో రవి ఛాతీ మీద బలంగా తంతు ఒక పసిపిల్లని ఎత్తుకెళ్ళడానికి తుపాకీ పట్టుకొచ్చి ఆ తుపాకీతో తల పగలగొట్టి చంపడాన్ని ప్రేమ అని అంటారా సైకో వెధవ అని చితకబాదడం మొదలు పెట్టాడు. కాసేపటికి రవి తన నేరాన్ని పూర్తిగా అంగీకరించాడు. హత్య చేసిన విధానాన్ని పూసగుచ్చినట్టు చెప్పాడు. రవి అరెస్ట్ అయ్యాడన్న విషయం, వాడు ఇచ్చిన స్టేట్మెంట్ గురించి పోలీసులు అరోరా దంపతులకు సమాచారం ఇచ్చారు. ఇన్స్పెక్టర్ స్వయంగా వాళ్ళ ఇంటికి వెళ్లి అసలు కథ మొత్తం వివరించాడు. సార్, రవి రాజ్పూత్ అనే ఒక సైకో వన్ సైడ్ లవర్ మీ అమ్మాయిని గత కొన్ని నెలలుగా వేధిస్తున్నాడు. మీ కూతురు వాడిని ఎప్పుడూ ఇష్టపడలేదు. కనీసం వాడి ప్రేమను ఎంకరేజ్ కూడా చేయలేదు. కానీ వాడు తన మూర్ఖత్వంతో మీ అమ్మాయిని బ్లాక్మెయిల్ చేసి రాత్రికి రాత్రే తుపాకీతో బెదిరించి మీ ఇంట్లోకి వచ్చాడు. తనను తీసుకెళ్లాలని చూస్తే మీ అమ్మాయి వాడిని ఎదిరించి వాడి చెంప పగిలేలా కొట్టింది. ఆ కోపంలోనే వాడు మీ అమ్మాయి తల పగలగొట్టి చంపేశాడు సార్ అని చెప్పాడు ఇన్స్పెక్టర్. ఆ మాటలు వింటున్న ఆ తండ్రి కేకే అరోరా ఒక్కసారిగా కింద కూలబడిపోయాడు. కోట్లు సంపాదించిన ఆ బిజినెస్ మ్యాన్ 2 చేతులతో తల పట్టుకొని గుండెలు పగిలేలా ఏడ్చాడు. ఆయన నోటి నుంచి వచ్చిన మాటలు అక్కడున్న పోలీసులకు కూడా కన్నీళ్లు పెట్టించాయి. నా కూతురు ఒక్క మాట సార్, కేవలం ఒక్క మాట నాతో చెప్పుంటే బాగుండేది కదా సార్. నగరంలో నేను ఒక పెద్ద వ్యాపారిని, వందలాది మందితో నాకు పరిచయాలున్నాయి. నా బిడ్డను బెదిరించే స్థాయి అసలు వాడికి ఉందా సార్? వాడి గురించి చెప్పుంటే వాడిని భూమి మీదే లేకుండా చేసేవాడిని కదా సార్. నా కూతురు ఎందుకు సార్ నాతో ఈ విషయం చెప్పకుండా దాచిపెట్టింది? నన్ను ప్రాణంగా ప్రేమించే నా బిడ్డ ఒక వీధి కుక్కకు భయపడి తన ప్రాణాలు ఎందుకు పోగొట్టుకుంది సార్? ఒక్క మాట సార్, ఒక్క మాట నాతో చెప్పుంటే ఈ రోజు నా బిడ్డ బతుకుండేది కదా సార్ అని ఆ తండ్రి పడుతున్న ఆవేదనలో 100% నిజముంది. ఒక టీనేజ్ అమ్మాయికి తన తల్లిదండ్రుల పట్ల ఉండే భయం, వాళ్ళ పరువు పోతుందన్న ఆందోళన, ఈ సైకోగాడు ఏమైనా చేసుకుంటాడేమో అన్న అమాయకత్వం, ఇవన్నీ కలిపి ఒక అమ్మాయిని అత్యంత దారుణంగా బలి తీసుకున్నాయి. పక్క గదిలో ఉన్న తండ్రికి అరిచి చెబితే కాపాడుతాడని తెలిసినా ఆ ఒక్క అరుపు ఆమె గొంతులో నుంచి బయటకు రాలేదు. అదే ఆ తండ్రికి జీవితాంతం ఒక తీరని బాధగా మిగిలిపోయింది. ఈ కేసు ఉత్తరాఖండ్ రాష్ట్రాన్ని కుదిపేయడంతో ప్రభుత్వం దీన్ని ఫాస్ట్ ట్రాక్ కోర్టుకు బదిలీ చేసింది. అతి తక్కువ సమయంలోనే పోలీసులు పక్కా ఛార్జ్ షీట్ సబ్మిట్ చేశారు. ఆ రోజు కోర్టు హాల్ అంతా నిండిపోయింది. రవి తరపు లాయర్ వాదిస్తూ, మైలార్డ్, రవికి హత్య చేయాలన్న ఉద్దేశం లేదు, ఇది కేవలం ఒక యాక్సిడెంట్ మాత్రమే. ప్రేమించిన అమ్మాయి కాదు అనేసరికి క్షణికావేశంలో జరిగిన దాడిది. దీనికి సెక్షన్ 302 మర్డర్ కింద కాకుండా సెక్షన్ 304 హత్య కాని నేరపూరిత నరహత్య కింద శిక్ష తగ్గించాలి అని కోరాడు. కానీ ప్రభుత్వ తరపు న్యాయవాది నవ్వుతూ లేచి నిలబడి, మైలార్డ్, ఇది క్షణికావేశంలో జరిగిన నేరం అని వాదించడం ఒక పచ్చి అబద్ధం. ఒక అమ్మాయిని కలవడానికి వెళ్లేవాడు తుపాకీని ఎందుకు జేబులో పెట్టుకొని వెళ్ళాడు? హర్యానా నుంచి డెహ్రాడూన్కు 2 మనుషులను, ఒక ఆయుధాన్ని తీసుకొని వచ్చాడు అంటేనే ఇది ముందస్తు ప్లాన్తో చేసిన దారుణ హత్య అని అర్థమవుతుంది. రాత్రి 1:30 గంటలకు 15 అడుగుల గోడ దూకి ఒకరి ఇంట్లోకి చొరబడటం క్రిమినల్ ట్రెస్పాసింగ్ అవుతుంది. ఆమె తల పగిలి కింద పడితే కనీసం హాస్పిటల్కు తీసుకెళ్లే ప్రయత్నం కూడా చేయకుండా ఆమె నోరు మూసి తలను నేలకేసి 3 సార్లు బాది చంపాడు. ఇందులో ఎక్కడా కూడా క్షణికావేశం లేదు. ఉన్నదల్లా కేవలం ఒక రాక్షసత్వం, ఒక ఉన్మాదం అని ప్రభుత్వ తరపు న్యాయవాది వాదించాడు. సైంటిఫిక్ ఎవిడెన్స్, కాల్ డేటా రికార్డ్స్, ఫోరెన్సిక్ రిపోర్ట్లు ఇలా అన్ని ప్రభుత్వ న్యాయవాది వాదనను సమర్థిస్తున్నాయి. వాదనలు
వాదనలు విన్న న్యాయమూర్తి సంచలన తీర్పునిచ్చారు. ఒక అమాయకపు అమ్మాయి స్వేచ్ఛను, ప్రాణాలను బలి తీసుకున్న ఈ నిందితులకు సమాజంలో బతికే హక్కు లేదు. వన్ సైడ్ లవ్ పేరుతో ఒక అమ్మాయిని వేధించడం, బెదిరించడం, చివరకు ఆమె ప్రాణాలు తీయడం అత్యంత క్రూరమైన నేరం. ఈ నేరానికి ప్రధాన కారకుడైన రవి రాజ్పూత్ కు, వాడికి సహకరించిన సునీల్, ప్రతాప్లకు సెక్షన్ 302 హత్య మరియు ఆయుధ చట్టం కింద యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తున్నాను అని జడ్జి గారు తీర్పిచ్చారు. ఉదయం లేస్తే బైకుల మీద హల్చల్ చేసిన ఆ ముగ్గురు ఉన్మాదులు ఇప్పుడు జీవితాంతం చీకటి జైలు గదుల్లో ఒకరి ముఖం ఒకరు చూసుకోలేక మగ్గిపోయేలా చట్టం వాళ్లకు తగిన శాస్తి చేసింది. ఈ డెహ్రాడూన్ పామ్ సిటీ మర్డర్ మిస్టరీ కేవలం ఒక క్రైమ్ స్టోరీ కాదు. నేటి యంగ్ జనరేషన్ కి, టీనేజ్ పిల్లలకు మరియు తల్లిదండ్రులకు ఇది ఒక కళ్ళు తెరిపించే అత్యంత భయంకరమైన డాక్యుమెంటరీ లాంటిది. ముఖ్యంగా అమ్మాయిలకు, టీనేజర్లకు చెప్పేదేంటంటే, సోషల్ మీడియాలో కానీ నిజ జీవితంలో కానీ మీకు పరిచయమైన ఒక వ్యక్తి బిహేవియర్ హద్దులు దాటుతున్నా, మిమ్మల్ని అనవసరంగా వాళ్ళు ఫాలో అవుతున్నా, దయచేసి నేనే వాడికి అర్థమయ్యేలా చెప్తాను, వాడిని నేనే మారుస్తాను అని మీ మీద మీరు ఓవర్ కాన్ఫిడెన్స్ పెట్టుకోకండి. వాళ్ళు నేను చచ్చిపోతాను లేదంటే నిన్ను చంపేస్తాను అని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసినప్పుడు అస్సలు భయపడకండి. వాళ్ళు మిమ్మల్ని ఎమోషనల్ గా లాక్ చేయడానికి వేసే మొదటి ప్లాన్ అదే. దయచేసి ఇలాంటి విషయాలను మీ పేరెంట్స్ కి చెప్పండి. వాళ్లకు చెప్పడానికి మీకు ఇబ్బంది అనిపిస్తే కనీసం మీ అన్న తమ్ముళ్లతో అయినా చెప్పండి. వాళ్ళు మిమ్మల్ని ఒక మాట అనొచ్చు, కొట్టచ్చు, కానీ వాళ్ళు మీ రక్తం పంచుకొని పుట్టిన వాళ్ళు. ప్రపంచంలో మీకంటూ ఒక ఆపద వస్తే ప్రాణాలకు తెగించి మీ ముందు నిలబడేది మీ అమ్మా నాన్నలు మాత్రమే. వాళ్లకు చెప్పకుండా మీ సమస్యను మీరే పరిష్కరించుకోవాలని చూస్తే షాలు లాగే పసి వయసులోనే ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుంది. ఒక తెలియని సైకో దగ్గర ఏకాంతంగా, అది కూడా రాత్రిపూట మాట్లాడటం ఎంత ప్రమాదకరమో ఈ కేసు నిరూపించింది. అలాగే అబ్బాయిలు కూడా రిజెక్షన్ అనే దాన్ని జీవితంలో చాలా సాధారణమైన విషయంగా తీసుకోవాలి. ఒక అమ్మాయి మీతో స్నేహంగా మాట్లాడినంత మాత్రాన, నవ్వి పలకరించినంత మాత్రాన ఆమె మీతో ప్రేమలో పడిపోయింది అనుకోవడం ఒక సైకలాజికల్ డిఫెక్ట్. ఒకవేళ ఆమె మీకు నో చెప్తే దాన్ని యాక్సెప్ట్ చేసి ముందుకు సాగడమే నిజమైన మగాడి లక్షణం. అంతే తప్ప అది నన్ను కాదంటుందా అన్న అహంకారంతో ఆమె మీద మీకున్న ప్రేమ ఉన్మాదంలా మారేలా చేసుకోకండి. ప్రేమ పేరుతో వెంట పడటం, బ్లాక్మెయిల్ చేయడం, చివరకు ఇలాంటి క్రూరమైన హత్యలు చేయడం ద్వారా మీరు సాధించేది ఏదీ ఉండదు. ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకొని మీ జీవితాన్ని, మీ కుటుంబ సభ్యుల పరువును జైలు పాలు చేసుకోవడం తప్ప. ఇక తల్లిదండ్రులు కూడా మీ పిల్లలకు మీరు ఎంత స్వేచ్ఛనిస్తున్నారో, అంతకంటే ముఖ్యంగా వాళ్ళు మీతో దేని గురించైనా భయం లేకుండా మాట్లాడే వాతావరణాన్ని మీ ఇంట్లో కల్పించండి. పిల్లలు తప్పు చేస్తే తల్లిదండ్రులు ఖచ్చితంగా కోప్పడతారు అనే భయం వాళ్ళల్లో ఉండాలి. కానీ ఆ భయం వాళ్ళు ప్రాణాపాయ స్థితిలో ఉన్నా కూడా మీకు చెప్పుకోలేని పరిస్థితి రాకూడదు. నాన్నకు చెప్తే నన్నేమైనా అంటాడేమో, అమ్మకు చెప్తే కొడుతుందేమో అన్న భయమే ఆ రోజు షాలును ఒక సైకో చేతిలో బలిచేసింది. పిల్లలతో స్నేహంగా ఉండండి, వాళ్ళ లైఫ్ స్టైల్ను దగ్గరుండి గమనించండి. ఒక అమాయకపు నవ్వు ఒక వన్ సైడ్ లవర్ సైకోయిజంకు ఎలా బలైపోయిందో, ఆ సైకలాజికల్ ఉన్మాదం ఒక అందమైన కుటుంబాన్ని ఎలా బాధలోకి నెట్టేసిందో చెప్పడానికి ఈ పామ్ సిటీ షాలు మర్డర్ కేసు భారతదేశ క్రైమ్ హిస్టరీలో ఎప్పటికీ ఒక హెచ్చరికగా మిగిలిపోతుంది. మీకు గనుక ఈ రియల్ క్రైమ్ స్టోరీ నచ్చినట్లయితే ఇప్పుడే ఈ వీడియోను లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే చిన్న లైక్, ఒక సబ్స్క్రైబ్ మమ్మల్ని ఎంతో ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుంది. అలాగే మీరు ఇచ్చే ఒక్క పాజిటివ్ కామెంట్ ఇలాంటి రియల్ క్రైమ్ స్టోరీస్ రోజు మీ ముందుకు తీసుకొస్తూ మిమ్మల్ని మరింత థ్రిల్ చేయడానికి మాకు చాలా బూస్టప్ ఇచ్చినట్టుంటుంది.